మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేయనున్నట్లుగా సమాచారం. కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని హైకమాండ్ సూచించినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం సూచన మేరకు షర్మిల కడప ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మొదటి లిస్టులో షర్మిల పేరు ఉండనున్నట్లుగా కూడా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. కాంతి, కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేసే ఛాన్స్ అంటున్నారు, పక్కా కన్ఫర్మ్ అయినట్టుగానే సమాచారమా? ఎస్ రమణ బాబు, ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వైభవం సంతరించి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చినటువంటి షర్మిల తన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈ నెల 25న పార్టీకి సంబంధించినటువంటి మొదటి లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధిష్టానం నుంచి కోరిక మేరకు కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో వైఎస్ షర్మిల ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా అంటే తన తమ్ముడు అవినాష్ రెడ్డి పైన పోటీకి దిగడము, దీంతో పాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా కడపలోనే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిలని కాంగ్రెస్ పార్టీ కడప నుంచే పోటీ చేయించాలనే ఒత్తిడిని అయితే తీసుకొచ్చిన నేపథ్యంలో షర్మిల కూడా దానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఏదైతే కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసే అవకాశం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగానే మనకున్న సమాచారం మీద తెలుస్తోంది. అయితే ఏదైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం సంతరించుకోవడంలో భాగంగా ముందుగా షర్మిలతోనే తన ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.